స్వప్నమే నీ గమ్యమా, సత్యమే ఆ శూన్యమా, విధి వంచిత విషవలయిత అన్వేషిత అన్వేషిత అన్వేషిత. విచలించే నల్లని ముసుగులతో విషమించే అసురుల విసురులతో వలలో చిక్కిన గువ్వలా వరదకు బెదిరిన లేగలా విలవిలలాడుతున్నావు. నీ వేదన తీర్చేవారెవరు? విధి వంచిత విషవలయిత అన్వేషిత అన్వేషిత అన్వేషిత. అదిరా సంగతి. ఓకేరా, విష్ యూ హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సరేరా పవన్, మీరు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ఎటువంటి చీకు చింత లేకుండా హాయిగా ఉండాలి. వికారాబాద్ చేరగానే కాటే నుంచి ఫోన్ చేస్తావు కదా? అలాగే. అక్కడ మా చౌకీదార్ నాయర్ బాగా వంట చేస్తాడు. అబ్బా మీరు మరీను, వీళ్ళకి అసలు తిండి మీద ధ్యాస ఉంటుందని. హేమా ఇక్కడే ఉంటే హేమ ఇలాగే ఆట పట్టిస్తుంది. వస్తాను. వస్తాను రా. బాయ్ పవన్. బాయ్ హేమా. బాయ్ బాయ్ సీతా. శ్యామ్. బాయ్ హేమా. వీళ్ళిద్దరిని చూస్తుంటే ఒకరి కోసం మరొకరు పుట్టినట్టున్నారు కదండి. కానీ పవన్ వాళ్ళ అమ్మగారు మాత్రం ఈ పెళ్లి విషయం తెలిస్తే పెద్ద గొడవ చేస్తుంది. ఆవిడ ఒప్పించగలిగితే సరే, లేకపోతే చికాకులు తప్పవు. దానిలో ఏముందిలేండి, మొదట్లో పెద్దలందరూ ఇలాగే రియాక్ట్ అవుతారు. కొన్నాళ్ళకి వాటంతటవే సర్దుకుంటాయి. కానీ పవన్ వాళ్ళ అమ్మగారి గురించి అలా అనుకోవడానికి వీల్లేదు. చాలా విచిత్రమైన వ్యక్తిత్వం ఆవిడిది. తన కొడుకు తనకంటే మరొకరికి ప్రాముఖ్యం ఇస్తున్నాడంటే భరించలేని మనసత్వం ఆవిడిది. షీఈస్ పొసెసివ్ అబౌట్ హర్ సన్. అయితే పవన్కి ఇది పెద్ద సమస్యే. పూర్వలో పవన్ దే ఉందిలే. స్నిగ్ధ గురించే నా వర్రి అంతా. చాలా సున్నితంగా ఉంటుంది ఆమె మనస్తత్వం. బాధపడితే చెప్పుకోవడానికి ఈ ప్రపంచంలో పవన్ తప్ప మరొకరు లేరు. ఎనీవే, అన్నీ బాగా జరగాలనే ఆశిద్దాం. వెళ్తారా? హలో మిసెస్ పవన్ కుమార్. అవును, పొద్దున్న రిజిస్టర్ ఆఫీస్లో మనం సంతకాలు చేసేటప్పుడు నువ్వు చాలా నర్వస్గా ఉన్నావు కదా? జీవితంలో మొట్టమొదటిసారిగా నాకంటూ ఏదైనా కావాలని కోరుకున్నాను. నా కోరిక తీరకపోతే జీవితాంతో నీకు దూరంగా ఉండిపోతానని చివరి దాకా భయపడుతూనే ఉన్నాను. నాకు మాత్రం మన పెళ్లి తప్పకుండా జరుగుతుందని తెలుసు. ఆహా. మనం వికారాబాద్ వెళ్ళేటప్పటికి సాయంత్రం 6 దాటేట్టుందే. అబ్బా ఏమిటి స్పీడు? హనీమూన్కి వెళ్ళిపోతే తొందర ఏమిటి? హనీమూన్కి వెళ్తున్నాం కాబట్టి తొందర. ఆ స్నేహ, వికారాబాద్ నుంచి తిరిగి వచ్చేసాక ఒకసారి అనకాపల్లి వెళ్ళి అమ్మను పిలుచుకురావాల్సి ఉంటుంది. అవకాశం చూసుకుని అమ్మకి మన పెళ్లి విషయం గురించి చెప్తానే.
ఏ స్నిగ్ధ, ఏంటి అలా అయిపోయావు? నేనేదో ఇప్పటికిప్పుడే అనకాపల్లి వెళ్ళిపోయినట్టు. చూడు, ఈ వారం రోజులు మనం వికారాబాద్లో ఎంత హ్యాపీగా గడపచ్చో ఆలోచించి డియర్. ఏమైంది? అదే తెలియటం లేదు. చూద్దాం. స్నిగ్ధ, రేడియేటర్లో నీళ్లు అయిపోయినట్టున్నాయి. అరే, ఈ అడవిలో నీళ్లు ఎక్కడ దొరుకుతాయో ఏమిటో. ఇక్కడ దగ్గరలో చెరువు ఒకటి ఉండాలి. చెరువా? ఆ, ఆ చెట్ల వెనకుంది. యువర్ రైట్ స్నిగ్ధ, అక్కడ ఓ చెరువు ఉంది. త్వరగా వచ్చేస్తావుగా? ఎంతో దూరం లేదు, ఇక్కడే దగ్గర. అన్నట్టు దగ్గరలో చెరువు ఉందని నీకెలా తెలుసు? ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చా ఇక్కడికి? వస్తా.
రావడం మొదటిసారి కాదు. ఇంతకుముందు ఎన్నోసార్లు వచ్చాను ఇక్కడికి. దర్శనానికి వచ్చావు కదూ? నేనే కాత్యాయనిని. నేను కూడా కరకింకర భక్తురాలినే. కరకింకర కళ్ళల్లోకి ఒక్కసారి చూడు. కరకింకర మహమ్మారి. కరకింకర
నిన్ను భక్తురాలిగా గుర్తించాడు. కరకింకర చెంతకు వేళకాని వేళొచ్చావు. ఆలయంలో ప్రవేశించే పద్ధతి కూడా కాదిది. అందరూ ఉన్నప్పుడు మరోసారి నువ్వు వస్తావు. అప్పుడు స్వయానా మిహిర్కుట్టి నీకు ఉపదేశమిస్తాడు. వెళ్ళిపోమంటం లేదు, వెళ్ళి రమ్మంటున్నాను. వచ్చినందుకు కనీసం మరుల మాతంగి కట్టించుకో. కరకింకర ప్రసన్నుడవుతాడు. వచ్చిన దారిన తిరిగి వెళ్ళకూడదు. ఇలారా. తిన్నగా వెళితే ఒక తలుపు ఉంటుంది. అది తెరుచుకుని బయటకు వెళ్ళొచ్చు. కానీ వెనక్కి తిరిగి చూడకూడదు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? కారు దగ్గర కనిపించిపోయేసరికి కంగారు పడ్డా. పవన్, ఈ భవనంలో ఏదో అద్భుతం ఉంది. లోపల ఒక ఆలయం కూడా ఉంది. ఆ, కరకింకర ఆలయం. ఆ విగ్రహం చాలా భయంకరంగా ఉంది. ఒక భక్తురాలు కూడా ఉంది. కాచాయిని. అవును, ఇంతలోనే లోపలికి వెళ్ళొచ్చావా? నేను కాచాయితో మాట్లాడి బయటకు వస్తుంటే గబ్బిలాలు చుట్టుముట్టే. నేను కళ్ళు తిరిగి పడిపోయాను. కానీ నేను ఏం జరిగింది స్నిగ్ధ? నేను బయటికి ఎలా వచ్చాను, మళ్ళీ బయటికి ఎలా వచ్చాను పవన్? ఏమిటి స్నిగ్ధ నువ్వు అంటున్నది? నిజంగా లోపలికి వెళ్ళావా? అదేమిటి అలా అడుగుతా పవన్? నిజంగానే వెళ్ళాను. నువ్వు తిరిగి వచ్చేలాగా కొన్ని స్నాప్స్ ఇద్దామని ఇటు వచ్చాను. ఈ భవనం ఫోటో తీస్తుంటే సరిగ్గా క్లిక్ చేస్తున్నప్పుడు వ్యూ ఫైండర్ లో ఇది మరోలా కనిపించింది నాకు. ఎన్నిసార్లు క్లిక్ చేసినా అలాగే కనిపించేసరికి లోపలేముందో చూద్దామని లోపలికి వెళ్ళాను. 1 minute. ఫోటో తీస్తున్నప్పుడు ఈ పాడుపడ్డ బాణం మరోలా కనిపించింది. ఏదో సరే లేవు. పవన్, జాగ్రత్తగా చూడు. సరిగ్గా క్లిక్ చేస్తున్నప్పుడు ఈ భవనం కొత్తగా కట్టించిన రాజ్మహల్లా కనిపిస్తుంది. కనిపించిందా? ఏమీ లేదు, అంతా మామూలుగానే ఉంది. ఏమీ లేదా? ఎదుటివో స్నిగ్ధ, కొత్తగా పెళ్ళైన అమ్మాయి భర్తను ఆట పట్టించాలని మీ వంశంలో ఆచారం ఏమైనా ఉందా? నేను జోక్ చేయడం లేదు పవన్, నిజంగానే. కెమెరా ఇవ్వు. నువ్వే చూడు. కానీ ఏమిటిది? ఇందాక కమాన్ స్నిగ్ధ, ఫోటో తీస్తున్నప్పుడు ఈ పాడుపడ్డ భవనం మరోలా కనిపించటం, స్పృహ తప్పి పడిపోయిన నువ్వు ఇక్కడికి రావటం, ఇవన్నీ నీ కలో లేదా ఇమాజినేషన్ అయి ఉండాలి. లాజికల్ గా ఆలోచించు, నీకే తెలుస్తుంది. పద. పవన్ ఒక్కసారి లోపలికి వెళ్ళొద్దాం ప్లీజ్. వద్దు స్నిగ్ధ, మనం అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నాం. పద. ఇక్కడ మిరాకల్స్ ఏం లేవు, నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు. అయినా ఈ సైన్స్ యుగంలో మనిషి అర్థం చేసుకోలేని అద్భుతాలు ఏమీ లేవు. పద వెళ్దాం. రా. స్నిగ్ధ, ఏ స్నిగ్ధ, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదా?
చౌకీదార్ చౌకీదార్ పోతున్నానండి. దండాలండి. నువ్వేనా ఇక్కడ చౌకీదార్? అవునండి. పేరేంటి? నాయరండి. సామాన్ తీసుకెళ్ళి. ఆయ్. రండమ్ గారు. స్నిగ్ధ స్నిగ్ధ కోపమా? దేనికి లేదు. కోపం కాకపోతే అలక. నేను నీ మాటలు నమ్మలేదనేగా ముభావంగా ఉన్నావు. సర్లే, ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, తర్వాత రిలాక్స్డ్గా మాట్లాడదాం. అయ్యా కాఫీ ఏమైనా తెమ్మంటారండి? పట్టరా. ఆయ్. రాత్రికి వంట చేసి పెడతావా? ఆయ్. ఏం చేసి పెడతావు? ఏం చేయమంటారండి? సౌత్ ఇండియన్ బాగా చేస్తావుట కదా, మీ శ్యాంబాబు చెప్పాడు నీ గురించి. ఆయ్. తొందరగా మొదలెట్టు. అలాగేనండి. హలో. ఆహా శ్యామ్, నేనే పవన్ మాట్లాడుతున్నాను. ఇప్పుడే చేరాం. అవును, గంట క్రితమే చేరాల్సింది. అనుకోకుండా దారిలో కారు కొంచెం ట్రబుల్ ఇచ్చింది. నో నో, నథింగ్ సీరియస్. ఆ రేడియేటర్లో వాటర్ ఎగిరిపోయి ఇంజిన్ కొంచెం హీట్ ఎక్కింది. లక్కీగా దగ్గరలోనే నీళ్లు దొరికాయనుకో. అన్నట్టు శ్యామ్, నీ ఫామ్ హౌస్ సింప్లీ సూపర్. ఆల్ రైట్ శ్యామ్, మాకు ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఉంటాను. అమ్మాయి గారు కొంచెం రిలాక్స్ అయినట్టున్నారు. ఇందా కార్లో ఏవేవో ఆలోచనలతో నీతో మాట్లాడలేకపోయాను. ఐఎమ్ సారీ. డోంట్ బి ఫన్నీ, యూ సిల్లీ. ఆ పాడుపడ్డ భవనంలో జరిగిందంతా నా ఊహే ఉంటుందేమో. ఇప్పుడు అనిపిస్తుంది నువ్వన్నట్టుగా అది లాజికల్గా లేదు. అనవసరంగా నేను కంగారు పడి నిన్ను కంగారు పెట్టేశాను కదా. స్నిగ్ధ, నాకింకా మనకి పెళ్ళయిందని నమ్మకం కలగటం లేదు. థ్యాంక్ యూ ఫర్ ద ఫస్ట్ కిస్. స్నిగ్ధ, నీ చేతికి తాయితేంటి?